చివరికి బూడిదన్నా నా చేతిలో పెట్టండి అని చెప్పి ఆ తల్లి ఆర్తనాదాలు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తే దానికి సమాధానం చెప్పాల్సినటువంటి ప్రభుత్వం తిరిగి కులాన్ని ఆపాదించి దీన్ని డైవర్ట్ చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దీని మీద ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి వ్యవస్థలలో జరుగుతున్నటువంటి అన్యాయాల్ని ప్రశ్నిస్తే ఒక క్రిమినల్ని జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇస్తూ ఉన్నారనేటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని 24 గంటల పాటు వారి మీడియాలోని వారి పత్రికల్లోని ఒక తప్పుడు ప్రచారాన్ని నడిపారు. 24 గంటలు తిరగకముందే అదే కుటుంబ సభ్యుల్ని ముఖ్యమంత్రి ఇంటికి పిలిపించుకొని కూర్చొని మాట్లాడతాడు. మా నాయకుడు వెళ్ళి ఆ కుటుంబ సభ్యులకి ధైర్యాన్ని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఆ కనబడినటువంటి వ్యక్తి క్రిమినల్. అదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంటికి పిలిపించుకొని ఆ కుటుంబ సభ్యుల్ని మాట్లాడితే మరి ఆ వ్యక్తి ఏమవుతాడు? సాధువు అవుతాడా? చెప్పాలి. ఈ రాష్ట్ర ప్రజలకి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ఎక్కడో జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజుకో లేదా మరో నాయకుడి తాలూకు పుట్టినరోజుకో ఒక మేకపోతునేస్తేనో ఒక కోడినికి వస్తేనో ఆ మేఘాల మీద ముందుకొచ్చి మీడియా ముందుకొచ్చి డీజీపీ స్థాయి వ్యక్తి దగ్గర నుంచి హోంమంత్రి వరకు మీడియా ముందుకొచ్చి కేసులు పెట్టి ఏదో రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నట్టు అల్లాడిపోయినటువంటి పరిస్థితులు చూసామే. మరి ఒక మనిషి మీ పోలీస్ కస్టడీలో చనిపోయి ఆ మనిషిని బూడిద చేసేస్తే ఎందుకు డీజీపీ మాట్లాడరు? ఎందుకు హోంమంత్రి మాట్లాడరు? ఎందుకు ముఖ్యమంత్రి మాట్లాడరు? ఇది కేవలం ప్రభుత్వం చేసినటువంటి హత్య కాబట్టే, ప్రభుత్వం చేసినటువంటి హత్య కాబట్టే వీరెవరూ మాట్లాడట్లేదు. దీంట్లో మళ్ళీ కేవలం ఒక సీఐని తీసుకొని వచ్చి అరెస్టు చేసి ఈ తప్పంతా కూడా ఒక సీఐదే అనేటువంటి విషయాన్ని చెప్పాలనేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇది కేవలం ఒక సీఐ చేసినటువంటి తప్పు కాదు. సీఐతో పాటు సీఐ మీద ఉన్నటువంటి ఏసీపీ కానీ, కమిషనర్ కానీ, డీజీ కానీ వీరందరి మీద కూడా చర్యలు తీసుకోవాలనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అందుకనే మీ సిట్ ఎంక్వైరీల ద్వారా వాస్తవాలు బయటకు రావని చెప్పి ప్రజలు నమ్ముతూ ఉన్నారు. దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే అని చెప్పి ప్రజలు అడుగుతూ ఉన్నారు. దానికి ప్రభుత్వం ముందుకు రావాలి, లేదా కోర్టు అన్న సిబిఐ ఎంక్వైరీ ఇవ్వాలి అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇన్ని తప్పులు చేసి అసలు ఈ వ్యవస్థలో వచ్చినటువంటి మార్పులు, ఈ ముఖ్యమంత్రి కొడుకు ఎప్పటి నుంచి అయితే ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రచించాడో, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని హింసించాలని, అక్రమంగా కేసులు పెట్టాలని, ఈ పోలీస్ వ్యవస్థ మీద ఎప్పుడైతే ఒత్తిడి తీసుకొని వచ్చి ఆ కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టాడో పూర్తి స్థాయిలో పోలీస్ శాఖ అంతా కూడా నిర్వీర్యం అయిపోయింది ఈ రాష్ట్రంలో అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ఎప్పుడైతే ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి చట్టాల నుంచి బయటకు వచ్చి ఏదో ముఖ్యమంత్రి చెప్పాడనో, ముఖ్యమంత్రి కొడుకు చెప్పాడనో, వారికి ఉన్నటువంటి, వారు రచించినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేసేటువంటి బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో తీసుకుందో అప్పుడే ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ కుప్పకూలిపోయింది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉంది. మరొకసారి ఈ సందర్భంగా మీ ద్వారా పోలీస్ శాఖకి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, ఇది మీకు ఒక గుణపాఠం. మీరు చేసినటువంటి తప్పులకి ఇదో గుణపాఠం.
రేపు ప్రభుత్వం మారి మీరు చేసినటువంటి తప్పులన్నీ బయటకు వచ్చినప్పుడు ఆ రోజు మిమ్మల్ని కాపాడడానికి ఏ చంద్రబాబు నాయుడు ఏ లోకేశ్వర్ రాడు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోమని చెప్పి కోరుతా ఉన్నా. దయచేసి చట్టానికి లోబడి పనిచేయమని చెప్పి కోరుతా ఉన్నా. వ్యవస్థలు లోబడి పనిచేయండి. ఏదో 5 సంవత్సరాల అధికారం వచ్చింది కదా, అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆ ప్రభుత్వ పెద్దలు చెప్పినటువంటి మాటల్ని నమ్మి వారు చెప్పినటువంటి కార్యక్రమాలు చేద్దాం అనేటువంటి పరిస్థితి ఎప్పుడైతే ఈరోజు రాష్ట్రంలో పోలీస్ శాఖలో వచ్చిందో అప్పటి నుంచి మీ మీద గౌరవం ఈ రాష్ట్రంలో ప్రజలకు పోయింది. ఆ గౌరవాన్ని మళ్ళీ తిరిగి నిలబెట్టుకునేటువంటి పని చిన్న పని కాదు. మనం ఏం చేసినా సరే మన ప్రభుత్వం కాపాడుతుంది, ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కొడుకో కాపాడుతాడు అనుకుంటే మీ అమాయకత్వం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. అయిపోయింది, సగం సినిమా అయిపోయింది. 2.5 సంవత్సరాలు గడిచిపోతా ఉంది. ఇంటర్వెల్ కార్డు పడిపోయింది. వచ్చే 2.5 సంవత్సరాలు సెకండ్ హాఫ్ దద్దరిల్లిపోద్ది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ సినిమాలో విలన్లో చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. మా నాయకుడు అనేక సందర్భాల్లో చెప్తాడు, ఫస్ట్ హాఫ్లో ఎప్పుడు కూడా విలన్దే పై చేయి, 14వ రీలు ఆఖరి అంకానికి వచ్చేసరికి సినిమా చివరికి వచ్చేసరికి హీరోది పై చేయి అవుతుంది, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది పై చేయి అవుతుంది. దయచేసి గమనించమని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఏదో ఇష్యూని తీసుకొని వచ్చి డైవర్ట్ చేసేద్దాం. డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి, దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించారు. అనేక అవకతవకలు జరిగినాయి. దీన్ని ఏదో రకంగా డీవియేట్ చేయాలి. ఏం చేయాలి? మేకప్ సబ్జెక్ట్ బయటికి తీసుకొచ్చారు. సాయి కృష్ణ ఇష్యూ, లాకప్లో చనిపోయాడు, తీసుకెళ్లి బూడిద చేశారు. ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతూ ఉంది, ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏం చేయాలి అని అంటే చనిపోయినవాడు కాపే, చంపినవాడు కాపే అనేటువంటి మాట మాట్లాడతాడు ముఖ్యమంత్రి. అసలు ముఖ్యమంత్రి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి మాటలను అడుగుతా ఉన్నాం. ఇది ఇంకా మీ ఈనాడు కాలం కాదు. మీ ఈనాడు పేపర్లో ఏం రాస్తే అది ప్రజలు నమ్మడానికి, చంద్రబాబు నాయుడు ఏం సూక్తులు చెప్తే అది ప్రజలు వినడానికి ఇది ఈనాడు కాలం కాదు, ఇంటర్నెట్ కాలం. ప్రతి నిజం, ప్రతి వాస్తవం, జరుగుతున్నటువంటి ప్రతి పరిణామం ఎప్పటికప్పుడు ప్రజల ముందుకు వస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో ప్రజలు గమనిస్తూ ఉన్నారనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు నీ వైస్రాయ్ పార్టీ డ్రామాలు చెల్లవు అన్నటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రతి దానికి కులాన్ని ఆపాదించడం, మీ ప్రభుత్వంలో ప్రతి చేతగాని పనికి ఏదో సబ్జెక్ట్ని డైవర్ట్ చేయడం, మీరు ఇచ్చినటువంటి హామీలు ఎందుకు నిలబెట్టుకోవట్లేదని అంటే ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకొస్తారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఎందుకు చేస్తున్నారంటే ఏదో ఒక సబ్జెక్ట్ చెప్తారు. మన చిన్నప్పుడు విన్నటువంటి ఆవు కథలాగా ఏదన్నా అడిగితే తల్లి, ఏదన్నా అడిగితే చెల్లి, ఏదన్నా అడిగితే గొడ్డలి, ఏదన్నా అడిగితే లడ్డు, ఏంటమ్మా మేకప్ అంటే గుడ్డు. మీకు నచ్చినటువంటి మాటలు. అంటే మీకు ఏ సబ్జెక్ట్ వచ్చినా రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వం చేసేటువంటి ప్రతి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాన్ని ప్రశ్నించినటువంటి ప్రతి సందర్భంలో తల్లి, చెల్లి, గొడ్డలి, లడ్డు, గుడ్డు. ఇదే ఈ ప్రభుత్వం గడిచినటువంటి 2.5 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి కార్యక్రమం.